సెకండ్ వరల్డ్ వార్ ఒకటి లెడ్ బై అమెరికా, ఒకటేమో లెడ్ బై రష్యా ఉండే. నాటో కూటమి లెడ్ బై అమెరికా, వార్సా కూటమి లెడ్ బై రష్యా. అట్లాంటి రష్యా, అట్లాంటి అమెరికా ఇవాళ ఆదేశానికి ఆపదస్తే ప్రధానమంత్రి మోడీ గారిని వేడుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశ కీర్తి పతాక ఎట్టగిరిందో ఒకసారి చూడండి. మన దేశానికి యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని అమ్మ నాన్నకు అప్పచెప్పడమే కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల పిల్లల్ని కూడా కాపాడమని వేడుకున్న సందర్భం భారతదేశం దక్కింది, గుర్తుపెట్టుకోండి. అట్లాంటిది చాలా రేరుగా ఉంటాయి. ఇట్లా 370 ఆర్టికల్ ఒకనాడు మన నినాదం, ఇవాళ అది రియాలిటీ. జమ్మూ అండ్ కాశ్మీర్ అంశం ప్రపంచ వేదికల మీద ప్రస్తావించిన సందర్భం ఉండదు. వాజ్పేయి గారు ధీటుగా సమాధానం చెప్పాను అని చెప్పి మనం విన్నాం. కానీ 370 ఆర్టికల్ రద్దు చేసి ప్రపంచంలో మళ్ళీ ఎప్పుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు మాట్లాడొద్దని, కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేసి అమలు చేసిన నాయకుడు మోడీ గారి వల్ల. లాల్ చౌక్లో జెండా ఎగరాలంటే నీ ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిందే. కానీ అట్లాంటిది ఇవాళ బలూచిస్తాన్, POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ ప్రాంతాలలో వాళ్ళు ఏం నినాదం ఇస్తున్నారు, ఏం ఉద్యమాలు చేస్తున్నారు, మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఇక్కడ ఆ జెండా ఎగరేసిన సందర్భం, ఆ పాట పాడిన సందర్భంలో ఇలా పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చిందంటే ఇదంతా వట్టిగా రాలే. వీళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఆ వెకిలి మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మనం వినొద్దు, కానీ మనం చెప్పుకోవడానికి కొన్ని వందలు ఉన్నాయి. ఎప్పుడైనా మీరు రైల్వే స్టేషన్ పోయి చూడండి. ఒకప్పుడు దుర్గంధం ఉండేది రైల్వే స్టేషన్లో, ఉందా ఇప్పుడు దుర్గంధం లేదు, వాసన కొట్టే రైలు లేవు, వందే భారత్ రైళ్ళు వచ్చినాయి. ఇట్లా అబ్దుల్ కలాం ఒక మాట అన్నాడు, కలలు కనాలే విద్యార్థులు, గొప్ప కళలు కనాలని. ఇవాళ భారతదేశం గురించి కళ్ళు కంటున్న వ్యక్తి మోడీ గారు, గొప్ప కళ్ళు కంటున్న వ్యక్తి మోడీ గారు, దాన్ని ఆచరించి చూపించిన వ్యక్తి మోడీ గారు. ఇవాళ ప్రపంచంలో నీకు ఎప్పుడు నీ సెల్ ఫోన్లు మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, నీ టీవీ మేడ్ ఇన్ జపాన్, ఇవాళ చేతిలో ఉన్న ప్రతి సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి మాత్రమే కాదు, ఇవాళ రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిలో కూడా ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్న దేశం భారతదేశం. ఇవాళ ఇట్లా చెప్పుకోకపోతే కొన్ని వందలు ఉన్నాయి. కాబట్టి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనం మేధోపరమైన ఘర్షణ జరగాలి రేపు ఎన్నికల్లో. రేపు ఓట్లు వేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కాదు, ఓట్లు వేసేవాళ్ళు ఇలా గ్రాడ్యుయేట్స్ పైన ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు. కాబట్టి ఆ చదువుకున్న వాళ్ళకి మనం వాటికి 10 సార్లపై దండం పెట్టినా కూడా కాదు, మోడీకి ఎందుకు ఓటేయన్నో ఒక ప్రశ్న తయారు చేయండి. మోడీ గారికి ఎందుకు ఓటేయన్నో అభినందన్ తల్లిని అడిగితే చెప్తుంది ఎందుకు ఓటేయన్నో. మోడీ గారికి ఎందుకు ఓటేయన్నో ఉక్రెయిన్ నుంచి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి ఆ పిల్లల పేరెంట్స్ అంతా చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటేయన్నో సియాచిన్ మంచు కొండలలో ప్రాణాల్ని అరిచేత పట్టుకొని బిక్కుమంటూ భారత మాత రక్షణ కోసం కాపలా కాసే సైనికుల కుటుంబాలను అడిగితే చెప్తారు మోడీ గారికి ఎందుకు ఓటాను. మోడీ గారికి ఎందుకు ఓటానో జమ్మూ అండ్ కాశ్మీర్ పండిట్లను అడిగి చెప్తారు మోడీ గారికి ఎందుకు ఓటానో. దిల్సుఖ్ నగర్లో, లుంబిని పార్కులో, సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబుల పేరులకు తెగిపడ్డ కంఠాలు, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు, చిన్న రక్తం మరకల్ని ఇప్పటికీ జీవోత్సవాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలను అడిగితే చెప్తారు మోడీ గారికి ఎందుకు ఓటాను. అందుకనే మోడీ గారికి ఇలా అనేకం ఉన్నాయి. కాబట్టి మేధోపరమైన ఘర్షణ జరగాల్సిన అక్కడ ఉంది. కాబట్టి మేము మంచి బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తాం. మీరు వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేలో, ఒక ఎంపీ అభ్యర్థి, ఒక మాజీ ఎమ్మెల్సీలో వాళ్ళందరూ కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఈ ఎన్నిక చాలా ఇంపార్టెంట్. ఇవాళ వారి గురించి ఇంతకుముందు చెప్పినాం. 40 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జెండా వదలలే, పార్టీ మారలే, కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి. కాబట్టి ఇవాళ మనందరి కర్తవ్యం ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే పార్టీకి బరకతగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. పార్టీకి బరకత ఉండే ఆస్కారం, పార్టీ పనిచేసినందుకు మాకు దొరికింది అని చెప్పి ఇలా పనిచేసే కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ 3 జిల్లాలలో అందరం ఈ నిన్నటిదాకా ఆ ఎన్నికలు మీకు తెలుసు. ఇవాళ నిన్న నుంచే మేము
మొదలుపెట్టాం కాబట్టి ఈ 9-10 రోజుల పాటు సంపూర్ణంగా మేము కలిసి ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు మనవి చేస్తూ టైం కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ మేము ఇక్కడనే ఉంటాం, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడనే